దేవుని పరిశుద్ధ నామంలో న్యూ లైఫ్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక తెలుగు పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నా చిన్ని ప్రార్థనలు, నా చిన్ని కోరికలు అనే పాట పాడుకుంటాను. శాశ్వత ప్రేమ నాకు చూపినావయా, ప్రార్థన శక్తి నాకు నేర్పినావయా. శాశ్వత ప్రేమ నాకు చూపినావయా, ప్రార్థన శక్తి నాకు నేర్పినావయా. కన్నిని నాట్యముగా మార్చినావయా, నా దుఃఖ నాట్యముగా మార్చినావయా, నా దుఃఖ దినములను తీర్చి
తెలుగు పాటలు పాడుకుని దేవుని నామాన్ని స్తుతించాం. కన్నడ పాట కూడా పాడుకుని దేవుణ్ణి కనపరుచుకుందాం. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗುವುದು ದೇವ ಅనే పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతిద్దాం. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದೆ ನನಗೆ. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ಊಹಿಸಲಿಲ್ಲ, ನಿನ್ನನಗಾಗಿಟ್ಟಿರುವುದು. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ಊಹಿಸಲಿಲ್ಲ, ನೀ ನನಗಾಗಿಟ್ಟಿರುವುದು. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗುವುದು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಗಾಢಂಧಕಾರದಿ ನಡೆದರು, ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕಲ್ಪಟ್ಟರು. ಗಾಢಂಧಕಾರದಿ ನಡೆದರು, ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕಲ್ಪಟ್ಟರು. ನೀ ನನ್ನ ಜೊತೆಯೆಂದು ಇರುವೆ ದೇವಾ, ನಿನ್ ವಾಗ್ದಾನ ನನ್ನ ನೆರವೇರುವುದು. ನೀ ನನ್ನ ಜೊತೆಯೆಂದು ಇರುವೆ ದೇವಾ, ನಿನ್ ವಾಗ್ದಾನ ನನ್ನ ನೆರವೇರುವುದು. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ಊಹಿಸಲಿಲ್ಲ, ನಿನ್ನನಗಾಗಿಟ್ಟಿರುವುದು. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ಊಹಿಸಲಿಲ್ಲ, ನಿನ್ನನಗಾಗಿಟ್ಟಿರುವುದು. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಬಂಧು ಮಿತ್ರರು ನನ್ನು ಕೈ ಬಿಟ್ಟರು, ಆತ್ಮೀಯರು ನನ್ನ ದೂಷಿಸಿದರು. ಬಂಧು ಮಿತ್ರರು ನನ್ನು ಕೈ ಬಿಟ್ಟರು, ಆತ್ಮೀಯರು ನನ್ನ ದೂಷಿಸಿದರು. ನೀನೇ ಕೃಪೆ ನನಗೆ ಸಾಕು ದೇವಾ, ನಿನ್ನ ವಾಗ್ದಾನ ನನ್ನಲ್ಲಿ ನೆರವೇರುವುದು. ನಿನ್ನ ಕೃಪೆ ನನಗೆ ಸಾಕು ದೇವಾ, ನಿನ್ನ ವಾಗ್ದಾನ ನನ್ನಲ್ಲಿ ನೆರವೇರುವುದು. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ಊಹಿಸಲಿಲ್ಲ, ನಿನ್ನನಗಾಗಿಟ್ಟಿರುವುದು. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ಊಹಿಸಲಿಲ್ಲ, ನಿನ್ನನಗಾಗಿಟ್ಟಿರುವುದು. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗುವುದು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ಊಹಿಸಲಿಲ್ಲ, ನೀ ನನಗಾಗಿಟ್ಟಿರುವುದು. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ಊಹಿಸಲಿಲ್ಲ, ನಿನ್ನನಗಾಗಿಟ್ಟಿರುವುದು. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದು, ಅವನು ದೇವ, ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ, ನನಗೆ ಮಾಡಿದೆಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ದೇವ. ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ.
ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗು ದೇವಾ ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఇంతవరకు కూడా మనము పాటలు పాడుకుని దేవుడిని ఆరాధన చేసుకుంటూ దేవుడిని స్తుతిస్తూ దేవుని నామాన్ని కనపరుచుకున్నాం. అదేవిధంగా సాక్ష్యముల ద్వారా కూడా దేవుని నామాన్ని కనపరుచుకున్నాం. కొద్ది నిమిషాలు మనము బైబిల్ వాక్యం ద్వారా బలపరుచుకుందాం. మనమందరం కూడా దేవుని వాక్యం చదువుకుందాం. సో గత అక్టోబర్ నెల మొదటి వారంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ద్వారా ఈ నెలలో దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానం మనకు చదువుకుందాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, గత వారమున ఈ వాక్యమును మనము 2 భాగాలుగా విభజించుకుని మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. గత వారమున మొదటి భాగమైన ఈ వాక్యములో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని వాక్యం మీద మనము ధ్యానం చేసుకున్నాము. మరి నీతిమంతులు అనే విషయంలో మనం చూసుకున్నప్పుడు మనము నీతిమంతులుగా నోవాహు గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించాడు కనుక దేవుని యొక్క కను దృష్టి ఆ నోవాహు కుటుంబంపై ఉన్నది. అదేవిధంగా సొలొమోను రాజు గారి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. సొలొమోను రాజు గారు దేవుని ఆలయం నిర్మాణం కొరకే ఎంతో ప్రయాసపడినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొలొమోను రాజు గారి యొక్క ప్రార్థన అంగీకరించి ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆ ఆలయంలోకి వచ్చి నేను ఉంటాను, నా ఆత్మ ఆలయంలో సంచరిస్తుంది అని దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చున్నారు. ఆ విధంగా నీతిమంతుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సొలొమోను రాజు గారి గురించి, నోవాహు గారి గురించి, అదేవిధంగా యోబు గారి గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గారు అయితే వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా సరే దేవుని ఒక్క మాట కూడా దూషించలేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని దేవుని మీదే నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళారు కనుక ఆయన 2 ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోవడం జరిగింది. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున ఈ ఆదివారం దినమున దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యం ఏమిటంటే అదే వాక్యంలోని 2వ భాగాన్ని మనం చదువుకుందాం. ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మరి కీడు చేయు వారికి విరోధముగా ఉన్నదనే వాక్యం గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడవు మహోన్నతుడ సర్వాధికారి నీకే వందనాలు తండ్రి. నేను గత నెలలో నేను తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడావు. ఈ అక్టోబర్ నెల 2వ వారంలోకి మమ్మల్ని ఈ విధంగా నడిపించినందుకు నీకు వందనాలు. ఆయన మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము నీతిమంతుల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు కీడు చేయు వారికి ఆయన నీవు విరోధంగా ఉంటావనే విషయం గురించి మేము ధ్యానం చేసుకున్నప్పుడు ఆయన నీవే మాకు తోడుగా ఉండి నడిపించు తండ్రి ప్రభా. నాయన ఇక్కడ నేను నిలబడి మాట్లాడుచున్నప్పుడు నాయన నీ ఆత్మ నా మీద కుమ్మరించి నాయన నేను మాట్లాడే ప్రతి మాట బైబిల్లోని మాటలుగా ఉండాలి, లోకానుసారమైన మాటలు ఏది లేకుండా నన్ను బలపరచు తండ్రి. అదేవిధంగా ఇక్కడ కూర్చుని ఎవరైతే వాక్యం వింటున్నారో వారికి అర్థమయ్యే ఆలోచన జ్ఞానాన్ని దయచే తండ్రి. అలాగే టీవీల ద్వారా యూట్యూబ్ల ద్వారా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారికి కూడా నువ్వు సహాయం చేసి నేను వారి హృదయాల్లో ఈ వాక్యంను ఫలింప చేయమని అడుగుచు మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యంలోకి ముందు వెళ్ళేటప్పుడు మీ అందరికీ కూడా ఈ రోజున ఒక ప్రత్యేకమైన సందర్భం ఉన్నది. అది జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఏంటండి ఈ రోజు స్పెషల్? కరెక్ట్, పాస్టర్స్ డే. మరి దైవ సేవకుల దినము అంటే దైవ సేవకులు పాస్టర్స్ డే, వాళ్ళని గౌరవించి సత్కరించే దినము. సో ఈ రోజున ఉదయకాలం నేను లేచి చూసినప్పుడు అనేక మంది వాట్సాప్ మెసేజ్ల ద్వారా నాకు హ్యాపీ పాస్టర్స్ డే పాస్టర్ గారు అని మెసేజ్ పెట్టడము, అది ఫోన్ చేసి హ్యాపీ పాస్టర్స్ డే అని చెప్పడం జరిగింది. నేను వారిని ఎంతగానో ప్రేమతో వారికి మెసేజ్లు పెట్టడము, వారిని దీవించడం జరిగింది. సో దైవ సేవకుల్ని మనం ఎప్పుడు కూడా గౌరవించడం ద్వారా దేవుని నామాన్ని మనం గౌరవించిన వారం అవుతాము. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. సో మనమందరం కూడా వాక్యంలోకి వెళ్దాం. ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కీడు చేయు వారికి అనేటప్పుడు మనం ఏ విధమైన కీడులో పడిపోతాము, మనం ఏ విధంగా కీడు చేస్తాము అనే దాని గురించి ఆలోచన చేసినప్పుడు దావీదు రాసిన కీర్తన 34వ కీర్తన 12వ వచనం నుండి 20వ వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ మనం ఏ ద్వారా ఏ విధంగా కీడు చేస్తాము అనే దాని గురించి దావీదు గారు మనకి తెలియజేస్తున్నారు. దావీదు రాసిన కీర్తన 34వ కీర్తన 12వ వచనం నుండి 20వ వచనం మనం చదువుకుందాం. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవరైనా ఉన్నాడా? చూడండి, ఇక్కడ ఎవరైనా సరే మనం అందరం కూడా కోరుకునేది ఏంటంటే ఎక్కువ కాలం ఈ భూమి మీద జీవించాలని కోరుకుంటాం. మనం అందరం కూడా ఏ కష్టము రాకుండా, ఏ బాధలు రాకుండా మనం సంతోషంగా సమాధానంగా ఉండాలనే కోరుకుంటూ ఎక్కువ రోజు బతకాలని కోరుకుంటాం. సో అందువలన ఇక్కడ దావీదు రాజు గారు మనకు చెప్తున్న మాట అంటే, ఎవరైతే బ్రతక కోరుకుంటున్నాడా, ఎక్కువ కాలం జీవించాలనుకున్న వారు ఈ క్రింద విధంగా పాటించి వెంబడించినట్లయితే దేవుడు మనలను ఏ కీడు రాకుండా మనల్ని కాపాడుతారని ఆయన సెలవిస్తున్నారు. చదువుదామండి కిందకి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. చాలు, చూడండి, మొదటిగా మనం ఏం చేయాలంటే మన నాలుకను ఆధీనంలో ఉంచుకోవాలండి. కపటమైన మాటలు, చెడ్డమైన మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఎందుకు నాలుక అనేది అంటే, నాలుక రెండంచుల ఖడ్గము కంటే మనకి చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఈ నాలుక ఎలా ఉంటుందంటే, మనల్ని ఎవరినైనా సరే దూషించాలన్నా, ఎవరినైనా సరే శిక్షించాలన్నా మన చేతి పని అవసరం లేదండి. మన నోటి మాట ద్వారా, మనం ఈ నాలుక ద్వారా, మనం వచ్చే మాటల ద్వారా వారిని శిక్షించగలం. అందుకే నాలుకను మనం అదుపులో పెట్టుకోవాలని దావీదు రాజు గారు మనకు చెప్తున్నారు. మనము దేవుని దృష్టికి అంగీకారంగా నీతిమంతులుగా ఉండాలి అంటే ఆయన ముఖము మన వైపు ఉండి, ఆయన కనుదృష్టి మన మీద ఉండి, ఆయన చెవులు మన ప్రార్థన ఏ ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనను అంగీకరించాలంటే మనం ముందు ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. ముందు మనం ఏం చేయాలంటే మన నాలుకని అదుపులో పెట్టుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపట మాటలు పలకకుండా నీ పెదవులను కాయము. ఆ కింద చదవండి. కీడు చేయటం మాని మేలు చేయము. కీడు చేయటం మాని మేలు చేయాలని మనం సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. సో కిందకి చదవండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. చూడండి, మనకు ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో దేవుడు, అదే వాగ్దానం మరలా ఇక్కడ కీర్తనలో మనం చూస్తున్నాము. దేవుని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే నీతిమంతుల మీద ఉంటుంది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. కిందకి చదివినట్లయితే, దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయడకే యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. మరి నీ నాలుకను అదుపులో పెట్టుకుని నీ పెదవులను కాచుకున్నప్పుడు దేవునికి నీతిమంతులుగా నువ్వు ఉండగలవు. ఒకవేళ నీవు లోకంలో అనుసరిగా పడిపోయి మన ఇచ్చిన ఆజ్ఞలను మర్చిపోయి మనం అబద్ధం ఆడుతూ, అబద్ధ సాక్ష్యం పలుకుతూ, మనం మోసగించుకున్నట్లుగా మనము ఏదో సాధిస్తాము అనే అబద్ధం ఆడుతూ ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క చెవులు మన ప్రార్థనలు అంగీకరించవండి. అదే మనకు చెప్తున్నారు, నీతిమంతులు దేవుని దృష్టికి చాలా అంగీకారంగా ఉంటారండి. చదవండి కిందకి 17వ వచనంలో, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చూడండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును అంటున్నాడు. మరి నువ్వు దేని గురించి అయినా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడా? నీ ప్రార్థన ఆలకించాడా? చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మరి ఆ ఆపదల్లో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడి నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడా? దేవుడిని ప్రార్థనకి జవాబిస్తున్నాడా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మన ప్రార్థనలు దేవునికి ఆ సన్నిధికి చేరి మనం ప్రతిఫలాలు పొందుకున్నట్లయితే మనము నీతిమంతులుగా దేవుని సన్నిధిలో ఉన్నామని. ఒకవేళ నీ ఆన్సర్ జవాబు నీకు రాలేదంటే ఇంకా నీలో ఏదో పాపం ఉంది, దేవునికి ఇంకా నీలో ఏదో ఇష్టం లేనిది నువ్వు పెట్టుకున్నావని ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా,
మనం ఎలా ఉండాలంటే చివరి వరకు కూడా మన ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా మనం నీతిమంతులుగా ఉండి మన నాలుకను, మన దృష్టి, మన ఆలోచనలు అన్నీ కూడా చాలా భయభక్తులతో దేవుని యందు ఉంచుకోవాలి. కిందికి చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటైనను ఎరిగిపోదు. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం నీతిమంతులుగా జీవించినప్పుడు మనలో ఏ శ్రమ ఇచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే మనకి చిన్న హాని కూడా కలగకుండా ఆయన కాపాడతాడంటండి. మన ఎముకలన్నీ కూడా ఆయన దృష్టిలో రక్షింపబడతాయి. మన ఎముకలన్నింటినీ ఆయన కాపాడతాడు. అందులో ఒక్కటైనను విరిగిపోదు అని సెలవిస్తున్నాడు. మరి మనము యెహోవా దృష్టికి మనం అంగీకారముగా ఉన్నామా, లేకపోతే ఆయన ముఖము మనకి విరోధముగా ఉన్నదా అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్లో మనం భక్తుల గురించి మనం చూస్తాం. ఆ వ్యక్తి ఎవరంటే సౌలు గారు దేవుని దృష్టికి అంగీకారస్తుడిగా జీవించాడా, లేకపోతే దేవుని యొక్క ముఖము ఆయన నుండి త్రిపివేయబడిందా అనే విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనమందరం కూడా సౌలు గారి గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుని ఆయన దృష్టిలో దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు, ఆయన చేసిన పాపములేంటి, ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడా లేదా అనే దాని గురించి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. అందరూ కూడా 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనం నుండి. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపం చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిశాచము గలవారిని చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టినట్టు. చాలండి, ఇక్కడ చూసినట్లయితే సమూయేలు గారు అంతకు ముందు ఉన్నప్పుడు సౌలు గారికి, రాజైన సౌలు గారికి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, వారి నుండి ఏ ఆపదలు వస్తాయి, దేవుడు వారిని ఏ విధంగా కాపాడగలుగుతాడు అనే విషయాల గురించి డైరెక్ట్గా ఈ సమూయేలు గారు ఈ సౌలు గారికి చెప్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే సమూయేలు మృతి పొందారో, సమూయేలు గారు మృతి నొందిన తర్వాత ఈ సౌలు గారు డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మరి దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడా లేదా అనేది ఒక్కసారి మనం చూద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 4వ వచనంలో ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో వచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే ఫిలిస్తీయులు దండెత్తి ఈ సౌలు రాజ్యం మీదకి వస్తూ ఉన్నారండి. అప్పుడు ఆ రాజ్యంలో ఈ ఫిలిస్తీయులు చూస్తే చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఉన్నారు. వారిని చూసి సౌలుకి భయం పట్టుకుంది. ఏంటి ఇంత పెద్ద జనాల నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, ఏంటి ప్రభు యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, అయ్యో నాకు సోదగాళ్ళందరినీ కూడా నేను చంపివేసి బయటికి తీసుకువెళ్ళిపోయానే, ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు, సమూయేలు గారు ఉండుంటే నాకు ఏం జరుగుతుందో భవిష్యత్తు నాకు తెలియజెప్పేవారు కదా, నాకు ఇప్పుడు ఎలాగా అని ఆయన ఆలోచించి దేవునికి ప్రార్థన చేశారంటే. ఆ ప్రార్థన ఎలా ఉన్నదనేది 6వ వచనంలో మనం చదువుకుందాం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయు సెలవియకుండెను. చూడండి, ఇక్కడ సౌలు గారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని దగ్గర నుంచి ఆయన సమాధానం పొందుకున్నారా? ప్రవక్తల ద్వారా ఏదైనా సమాధానం ఇచ్చాడా దేవుడు? ఎవరి ద్వారా కూడా సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే మనము 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలండి. దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలంటే 3 విషయాలు మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. మొదటిది ఏంటంటే అవిధేయత, డిసొబీడియంట్. మొదటిది ఏంటండి? డిసొబీడియంట్. నువ్వు దేవునికి విధేయతగా ఉండాలి. నువ్వు దేవునికి విధేయత లేకుండా అవిధేయతగా ఉండి నువ్వు శ్రమలో లేనప్పుడు నువ్వు నార్మల్గా జీవించేసుకుని దేవుని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా జీవించి శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపుకి వస్తే ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడా? అంగీకరించడు. నీవు ఎలా ప్రతిరోజు ప్రతి క్షణము కూడా దేవునికి ఒబీడియంట్గా ఉండాలి. దేవునికి ఒక క్రమబద్ధమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి.
ఆయనకు భయపడుతూ నువ్వు జీవించాలి. ఎప్పుడు కూడా నువ్వు దేవునికి ఒబీడియంట్గా ఉన్నప్పుడు నీకు ఏ ఆపద వచ్చినా ఏ శ్రమ వచ్చినా సరే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. రెండవది ఏంటంటే రిలేషన్షిప్ విత్ గాడ్. మరి దేవునితో నీ సంబంధం ఎలా ఉంటుంది? దేవునితో నీవు ప్రతిరోజు ఆయనకు దగ్గరగా ఉండి ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తూ ఒక తండ్రి ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ ఏ విధంగా మాట్లాడుకుంటారో అలాగే నువ్వు ప్రతిరోజు కూడా దేవునితో ప్రార్థనలో నువ్వు మాట్లాడుతున్నావా? మీ రిలేషన్షిప్ ఎలా ఉన్నది అనే దాని గురించి కూడా ఆలోచించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడు కూడా దేవునికి ఒక తండ్రి కూతురు తండ్రి కొడుకు రిలేషన్షిప్ ఎలా ఉంటుందో ఆ విధంగా మనం దేవునికి ఎప్పుడు కూడా ఉండాలి. యేసు ప్రభువు వారు ఒక తండ్రి యొక్క ప్రార్థన చేసినప్పుడు తండ్రి నీ చిత్తమైతే నాకు ఈ శ్రమ నుండి తీసివేయమని ప్రార్థన చేసి ఉన్నారు. మరి అదే రిలేషన్షిప్ ప్రకారం నువ్వు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. సో మూడవది ఏంటంటే ఫెయిత్. నీవు విశ్వాసము కలిగి ఉన్నావా? నీ దేవునికి సమస్తము సాధ్యమని నువ్వు నమ్ముచున్నావా? విశ్వాసము లేకుండా నువ్వు ఏది చేయలేవు. అందుకే దేవుడు సెలవిస్తుంది ఏంటంటే ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే ఎంతో మేలు అని సెలవిస్తున్నాడు. మరి ఆవగింజ ఎంత ఉంటుందని? చిన్నది ఉంటుంది ఆవగింజ. ఎందుకు ఆ ఆవగింజతో మనం పోల్చున్నారంటే మనలో ఒక్కొక్కసారి విశ్వాసం కోల్పోతుంటాం. సో ఇంకొకటి చివరిగా మాటగా మనం యొక్క పాపం యొక్క పరిమాణాలు ఎలా ఉన్నాయి? మనం పాపంని విడిచిపెట్టేసి నీతిమంతుడిగా జీవిస్తున్నామా, లేదా ఇంకా పాపంలోనే వెళ్తూ ఉన్నామా? నువ్వు ఆ సోమవారం నుండి శనివారం వరకు పాపం చేసి ఆదివారం వచ్చి ప్రభువా అంటే దేవుడిని ప్రార్థన అంగీకరించలేదు. నీవు నీతిమంతుడిగా జీవించాలి. ఇక్కడ సౌలు గారు ఏం చేశారంటే తన సేవకులందరినీ కూడా ఆయన చాలా హింసించాడు, ప్రవక్తలందరినీ కూడా హింసించాడు. దేవుని మాటకు కట్టబడలేదు ఆయన. సో ఇప్పుడు ఆపద వచ్చింది. సౌలు గారికి ఆపద వచ్చినప్పుడు మరి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఇక్కడ అంగీకరిస్తున్నాడా? ఆయన ముఖముని తిప్పుకుంటున్నాడు. ఆయన ఎవరి ద్వారా కూడా సమాధానం ఇవ్వడం లేదు. మరి సమాధానం ఇవ్వకపోతే సౌలు గారు ఏం చేస్తున్నారంటే ఒక సోదిగాని దగ్గరికి, ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ సమూయేలు యొక్క ఆత్మ ద్వారా అక్కడ ఏం జరగబోతుంది అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కిందకి మనం చదివినట్లయితే సమూయేలు ద్వారా అక్కడ స్త్రీ ద్వారా సమూయేలు ఆత్మ కిందకి రావడము 15వ వచనం మనం చదువుకుందాం. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవు ఎందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయకుండెను. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రవక్తల ద్వారా గాని స్వప్నముల ద్వారా గాని ఏమీ సెలవివ్వలేదని సమూయేలు దగ్గర మొరపెట్టుచున్నాడు. సమూయేలు ఎన్నోసార్లు హెచ్చరించినాడు దేవుని విషయంలో. బట్ సౌలు రారు ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి దేవుని విషయాలు పక్కన పెట్టి తన లోకానుసారమైన విషయాల కొరకే పరిగెట్టున్నాడు. ఇక్కడ ఆపద వచ్చింది. మరి ఆపద వచ్చినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడా? ఆయన ముఖం పక్కకు తిప్పివేసినాడు. అక్కడ సౌలు గారు ఈ విధంగా మొరపెట్టుచున్నప్పుడు సమూయేలు గారు చెప్పిన మాట ఏమిటో మనం చూద్దాం. 18వ వచనం మనం చూద్దాం. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక. మరి దేవుడు చెప్పిన ఆజ్ఞలకు ఈ సౌలు రాజు గారు లోబడకపోయినందు వలనే ఈ రోజున ఆయన చుట్టూ ఎవరు సహాయం చేయలేకుండా వెళ్ళిపోయారు. మరి నీ పరిస్థితి అలా ఒంటరి పరిస్థితి కాకూడదు అనుకుంటే ఇప్పుడే దేవుడు చెప్పిన ఆజ్ఞలను నువ్వు లోబడాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా నీకు తెలుసు. వాటిలన్నింటి గురించి కూడా నేను అడిగినప్పుడు నువ్వు చెప్తావు. తల్లిదండ్రులు సన్మానించము, అబద్ధపు సాక్ష్యం పలకూడదు, ఇలాగా మోషే గారు మనకి ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. అలాగే నూతన గ్రంథంలో యేసు ప్రభువు చెప్పిన 10 ఆజ్ఞలు మనకు ఉన్నాయి. మరి ఈ ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటిస్తున్నావా? మరి నువ్వు ఆజ్ఞలన్నిటి కూడా లోబడి వాటి వెంబడి నువ్వు జీవిస్తే నీవు నీతిమంతుడిగా ఉంటావు. ఒకవేళ నీ ఆజ్ఞలన్నీ కూడా పాటించకుండా నీవు ఇష్టానుసారంగా ఇప్పుడు నాకు ప్రాణం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి, నేను ఎందుకు దేవుని వెంబడించాలి అని నువ్వు వెళ్ళిపోతున్నట్లయితే ఏదో ఒక రోజున నువ్వు ఖచ్చితంగా పడబడతావు. సాతాను నిన్ను వెంబడిస్తుంటుంది. ఆ పడిపోయినప్పుడు నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు మరి ఆ క్షణంలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. కానీ ఆయన చెప్పిన ఆజ్ఞలను నువ్వు వెంబడించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా,
అందుకే నీ ధనమును కానీ నీ ఉన్నత దానికి చూసుకుని మోసంలో పడిపోక ప్రియమైన సహోదరుడా, దేవుని వెంబడించు, ఆయన ఆజ్ఞకు లోపడు. అప్పుడు ఆయన నీ ప్రార్థనలు అంగీకరిస్తాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడతారు. ఈ విధంగా సౌలు గారి యొక్క జీవితంలో కష్టం ఎదురైనప్పుడు సమూయేలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, నీ రాజ్యాన్ని దావీదుకు అప్పగిస్తున్నానని అక్కడ సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. మరి అదే విధంగా మనము మరొక వ్యక్తి గురించి మనం చూసుకున్నట్లయితే, అననీయ సఫీరాల గురించి మనం చూసినట్లయితే, వారు బైబిల్లో అననీయ సఫీరాల గురించి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే మనకి అక్కడ అననీయ సఫీరాల గురించి మనకు తెలియజేయబడుతుంది. సమయం లేదు కనుక నేను క్లుప్తంగా వివరించి ముందుకు వెళ్తాను. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారండి. భార్యాభర్తల పేర్లు ఏంటంటే అననీయ, సఫీరా. సో వీరిద్దరూ కలిసి ఒక పొలమును కొన్నారు. మరి ఆ పొలమును కొని అమ్మిన తర్వాత వారికి కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుని ఏం చేస్తున్నారంటే, ఆ డబ్బుని దేవునికి ఇచ్చే దానిలో వారిద్దరూ కూడా తెలిసే తప్పు చేశారు. వారిద్దరూ కూడా తెలిసే తప్పు చేసి, ఆ తప్పు ఏంటంటే వచ్చిన ధనమును మరి దైవ సేవక సన్నిధికి తీసుకువచ్చినప్పుడు కొంత వెనక వేసుకుని కొంత వారికి దేవుని సన్నిధికి తీసుకువచ్చారు. నిజంగా నీవు ఉన్న దాంట్లో నీకు ఇచ్చిన 10వ భాగమును 10వ భాగం దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు 10వ భాగం కరెక్ట్గా నువ్వు ఇస్తున్నావా, లేదా 10వ భాగంలో కొంత వెనకేసుకుని నువ్వు కొంత దేవునికి ఇస్తున్నావా? నువ్వు ఈ విధంగా దేవునికి విరోధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఇక్కడ అననీయ సఫీరాలు కూడా వారు చేసింది ఏంటంటే, వారిద్దరూ మాట్లాడుకునే ఏం చేస్తున్నారంటే, అమ్మిన దాంట్లో కొంత ఏమో వెనక వేసుకుని కొంత ఏమో దైవ సేవకుల దగ్గరికి తీసుకుని వచ్చారు. ఒకవేళ వారు నిజంగా మొత్తాన్ని దేవుడి సన్నిధికి తీసుకుని వచ్చుంటే దేవుడు మొత్తాన్ని తీసుకునే వాడు కాదండి. దేవుడు చెప్తున్న వాడంటే 10వ భాగాన్ని మాత్రమే తీసుకుంటున్నాడు. ఒకవేళ వారు మొత్తం తీసుకుని ఉంటే ఆ ఇచ్చిన దానికంటే 1000 100 ఆశీర్వాదాలు వారు పొందుకుని ఉండేవారు. ఇక్కడ వారు చేసిన తప్పు ఏంటంటే, కొంత వెనక భాగం వేసుకుని కొంత ఏమో దేవుని సన్నిధికి తీసుకుని వచ్చున్నారు. అప్పుడు పేతురు గారు అడుగుతున్నారు, నువ్వు నిజముగా మొత్తం అమ్మిన దాన్ని తీసుకుని వచ్చావంటే? అన్ననే ఏం చెప్తున్నాడంటే, నేను మొత్తమే తీసుకొచ్చానని అక్కడ అబద్ధం చెప్తున్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకుంటాడా? చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను ఈ చీకట్లో ఎవరికి తెలియకుండా చేస్తున్నాను, అది ఎవరికి తెలియదు అని అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, చీకటిలో చేసినది వెలుగులో కనబడుతుందని. నువ్వు చీకటిలో చెవులో చెప్పినది వెలుగులో బయట గంభీరంగా చెప్పబడుతుందని. మరి అటువంటి జీవితము నీలో నాలో ఉన్నట్లయితే ఇప్పుడే వాటిని విడిచిపెడతాము. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ మనకి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు అనుకోవచ్చు, నేను చీకటి గదిలోకి వెళ్ళి ఇది నేను చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను, పర్లేదు నా అప్పటికే తెలుసులే, ఎవరికి తెలియదు అని అనుకుంటున్నావు. నువ్వు చేసిన తప్పు ఎప్పటికైనా సరే అది ఖచ్చితంగా బయటపడుతుందని, అది ఖచ్చితంగా నలుగురికి తెలియబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి క్షణం కూడా మనం దేవుని యందు భయభక్తులతో జీవించాలి. నీవు దేవుని యందు భయభక్తులతో ఉన్నప్పుడు ఆ తప్పు చేయడానికి నువ్వు భయపడతావు. పరిశుద్ధాత్మ నీలో ప్రేరేపణ కలిగిస్తుంది, ఆ తప్పుని నేను చేయకూడదు, ఎందుకంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయట వస్తుంది అని నువ్వు భయం కలిగి జీవిస్తావు. మరి ఆ జీవితం నీలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అననీయ సఫీరాల యొక్క జీవితం కూడా అలాగే అయింది. వారు ఆ అననీయ ఈ విధంగా చెప్పాడు, మరలా సఫీరా కూడా వచ్చి ఈ విధంగా చెప్తూ ఉంది. అవును, వాళ్ళు పేతురు గారు మరలా సఫీరాని అడిగినప్పుడు కూడా ఎటువంటి సందేహం పడకుండా, అయ్యో నేను వీళ్ళ దగ్గర తప్పు చెప్తే ఏదైనా అవుతుందేమో అని ఒక సందేహం లేకుండా తన భర్త ఏ విధంగా అబద్ధం ఆడాడో ఈ సఫీరా కూడా అదే విధంగా అబద్ధం ఆడుతుంది. తన భర్తని ఎక్కడైతే చనిపోయినప్పుడు ఎక్కడైతే పెట్టి ఉన్నారో తన భార్యను కూడా అక్కడే పెడుతున్నారు. వారి యొక్క జీవితం నాశనమైంది.
ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కుటుంబం కూడా దీవించబడాలంటే, నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి విధేయత కలిగి ఉండాలి. దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలి. అది ఏమైపోతుందిలే, ఈ రోజు నేను బాగానే ఉన్నాను కదా, ఈ రోజు నాకు ఎంతో కొంత లాభం కలిగింది కదా అని నువ్వు ఏదైనా తప్పు చేసినట్లయితే దానికి రెండింతల శిక్ష నువ్వు అనుభవిస్తావు. దేవునికి భయపడుతూ మనం జీవించాలి. అందువల్ల ఏంటంటే దేవుని యొక్క ముఖము మనకి ఎప్పుడు కూడా చాలా ప్రేమగా, ఆయన నా కుమారుడు నా కుమార్తె మొరపెడుతుందని ఆ ప్రేమతో మనం అంగీకరించే విధంగా మనం ముందుకు సాగాలి. అదేవిధంగా మరొక మాట నేను ముగిస్తాను. ఈరోజు దైవ సేవకులకి దేవుడి వాక్యం చెప్పే వారిని మీరు ఎలా గౌరవిస్తున్నారు? ఆ గౌరవించడం ద్వారా వారి యొక్క పొందిన మేలులు ఏమిటి? ఒకవేళ నువ్వు దేవుని సేవకులను నీ ఇంటికి పిలిచినప్పుడు నువ్వు వారిని స్వీకరించి వారికి కావాల్సింది ఏర్పాటు చేస్తే నీవు రాబో తరములో నీ పేరుని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు పాస్టర్స్ డే కనుక పాస్టర్ల గురించి ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో మనకి అకుల్లా ప్రిస్కిల్లాల గురించి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. చూడండి, ఇక్కడ వారికి ఒక శ్రమ వచ్చింది. యూదులందరూ కూడా ఏం చేయాలంటే రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించున్నాడు. అప్పుడు వారు దేశంను విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ పౌలు గారు వారి ప్రయాణంలో ఒక అకుల్లా ప్రిస్కిల్లా వారి యొక్క భార్య భర్తలిద్దరిని కూడా కలుసుకుని ఉన్నారు. ఇక్కడ పౌలు గారు దైవ సేవ చేస్తూ, సువార్త చేస్తూ, తన వ్యాపారంలో పనులు చేసుకుంటూ దేవుని సువార్త ఆలయాలన్నీ కూడా తిరిగి అక్కడ దేవుని సువార్త చేస్తున్న దైవ సేవకుడే. మరి ఆ దైవ సేవకుని అకుల్లా ప్రిస్కిల్లా వారు ఎంతో ప్రేమతో వారిని ఆహ్వానించారు. వారు ఆహ్వానించి ఆయనకి ఆతిథ్యం ఇచ్చి ఆయనతో పాటు వెళ్ళి సువార్త చేయడం జరిగింది. కిందకి చదివినట్లయితే 4వ వచనం వరకు చూసినట్లయితే వారు విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచూ నుండేది. దేవుని యొక్క ప్రేమను వారికి పంచుతూ, దేవుని యొక్క సువార్తను వారికి పంచుతూ, వారు అపోస్తలుడైన పౌలు గారిని వారిని స్వీకరించడం ద్వారా, వారిని ఆహ్వానించడం ద్వారా వారి యొక్క పేర్లు ఎక్కడ రాయబడి అంటే రోమా పత్రికలో వారికి వందనములు చెప్తూ అపోస్తలుడైన పౌలు గారు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నువ్వు దైవ సేవకులను ఆహ్వానించి ఆయనను గౌరవించిన వేళ నీ పేర్లు రాబో తరంలో చెప్పబడతాయి. ఇది దైవ సేవకులకి చేస్తున్న పని కనుక నువ్వు దేవునికి చేసిన విధంగా నువ్వు భావించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని కనపరుస్తావో, దైవ సేవకుని కనపరుస్తావో, అప్పుడు నీ పేర్లు ఏంటంటే రాబో తరముల్లో చెప్పబడతాయి. రోమా పత్రిక మనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఈ అకుల్లా ప్రిస్కిల్లా వారు పౌలు గారిని ఆహ్వానించారో, మరలా పౌలు గారు రోమా రాసిన పత్రికల్లో అక్కడ వీరి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. చూడండి, అక్కడ పౌలు గారు వారిని మర్చిపోయారా? లేదండి, వారు జ్ఞాపకం చేసుకుని వారికి వందనాలు చెప్తున్నారు. దేవుని గణపరచడం ద్వారా, దైవ సేవకులను తీసుకుని వచ్చి సన్మానించడం ద్వారా నీ యొక్క పేర్లు రాబో తరములలో జ్ఞాపకం చేయబడతాయి. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందువల్ల ఎప్పుడు కూడా మనం దైవ సేవకుల్ని గౌరవించాలి. ఎప్పుడైతే దైవ సేవకులకి వారిని ఆహ్వానించి నీ కుటుంబంలో నువ్వు వారిని భోజనం పెట్టను, నువ్వు వారికి ఆహ్వానించినట్లయితే వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు పరలోకమున తండ్రికి అది అంగీకారం అవుతుంది. అప్పుడు నీ పేర్లు నీ రాబో తరములలో చెప్పబడతాయి. మరి ఈ విధంగా అకుల్లా ప్రిస్కిల్లా వారు భార్య భర్తలు ఇద్దరు కూడా దేవునికి ఎంతో కట్టుబడి, ఎంతో విధేయత కలిగి వారు దేవుని సేవలో ముందుకు సాగారు. అదేవిధంగా మనం కిందకి చదువుకున్నట్లయితే అపోల్లో అనే ఒక భక్తుని కూడా వారు ఆహ్వానించడం జరిగింది. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24-26 వచనాలు మనం చదువుకున్నట్లయితే అపోస్తల కార్యములు 18వ అధ్యాయము
24 నుంచి 26 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అలెక్సాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్యావంతుడును లేఖముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తమ ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకునే వాడినైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడన ఆరంభించెను. ప్రిస్కిల్లా అకులాలు విని అతనిని చేర్చుకొని చదవండి మరి పూర్తిగా ఇక్కడ ఏం చేశారండి అకుల్లా ప్రిస్కిల్లా వారు కూడా? ఈ అపోల్లో అనే దైవ సేవకుల్ని వారు స్వీకరించి వారి ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు ఇక్కడ వారు కూడా సువార్త చేస్తున్నారు. దేవుని గురించి ఇంకా అనేక విషయాలు ఈ అపోల్లో భక్తుడికి తెలియజేస్తున్నారు. మరి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? దేవుని విషయంలో ఎలా ముందుకు సాగుతున్నాము? దేవుని యొక్క ముఖము నీ వైపు తిప్పి ఉంటున్నారా, లేకపోతే దేవుని యొక్క ముఖము నీ వైపు నుండి తొలగింపబడుతుందా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మనం దైవ సేవకుల్ని ఏ విధంగా గౌరవిస్తున్నాము? దైవ సేవకులు మనం ఏ విధంగా ఆహ్వానిస్తున్నాము? నీ పేర్లు రాబో తరములలో చెప్పబడాలంటే, నీ పేర్లు నీ కుటుంబంలో నీ పిల్లలు వినాలి అంటే మరి నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెల ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒకవేళ మనం ఇంకా పాపంలో ఉన్నట్లయితే, ప్రభువా నా పాపములు క్షమించు ప్రభువా, నేను నీతిమంతుడుగా ఉండడానికి సహాయం చేయి ప్రభువా అని ఇప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ చూపి నా మీద ఉండాలి తండ్రి ప్రభువా, నా ప్రార్థనలో నీకు అంగీకారంగా ఉండాలి ప్రభువా, నన్ను నీతిమంతుడిగా నిలబెట్టు ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాలను, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యంలో మనం నీతిమంతులుగా ఉన్నామా, లేకపోతే దుష్కార్యములు చేసేవాడిగా మనం ఉన్నామా అనే దాని గురించి ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాం. ఏ విషయంలో అయినా సరే ముందు నిన్ను నువ్వు పరిశోధించుకోవాలి, నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఇది నేను చేస్తుంది కరెక్టా రాంగా అని ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ సహవాసము నీకు నడిపిస్తుంది ముందుకి. నువ్వు తప్పుడు మార్గంలో పడిపోకుండా, దురాలోచనలో పడిపోకుండా నీతిమంతుడి యొక్క మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా ఈ 2025 సంవత్సరంలో 9 నెలలు మనల్ని కాచి కాపాడవు ప్రభువా. 10వ నెలలో మేము వచ్చి ఉన్నాం తండ్రి. నన్ను ఇంకా మేము మాలో పాపముని విడిచిపెట్టలేకపోతున్నట్లయితే ఇప్పుడే మమ్మల్ని క్షమించి ఆ పాపము నుండి మమ్మల్ని దూరపరచు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను నీ యందు నీతిమంతుడిగా జీవించడానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా నేనే కాదు, నా కుటుంబము, నా బిడ్డలు కూడా రక్షణ పొందాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరుల, మనకి దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది. మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనం నీతిమంతులుగా జీవిద్దాం. మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరంగా, అంగీకారంగా ఉండే విధంగా మనం జీవిద్దాం. నీతిమంతునికి అనేక శ్రమలు ఉంటాయి, వాటిలన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని కాచి కాపాడతాడని దేవుని వాగ్దానం మనకు ఇస్తున్నాడు. మరి ఆ శ్రమలన్నిటిలోంచి కూడా దేవుడు మనల్ని కాపాడాలంటే మనము నీతిమంతులుగా జీవిద్దాం. దేవునికి ఎటువంటి దుష్కార్యములు చేయకుండా, దేవునికి ఇష్టం లేనిది ఏది మనం చేయకుండా, దేవుని ఆజ్ఞలకు మనం లోబడి జీవిద్దాం. దేవుడు మనలను, మన బిడ్డలను దీవిస్తాడు. ప్రభువా ఇంతవరకు కూడా నేను ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి, నాయన ఇంకా ఎవరైతే ఈ వాక్యం ద్వారా వింటున్నారో, ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేని వారు ఉన్నారు, వారితో ఇప్పుడే నువ్వు సూటిగా మాట్లాడు తండ్రి. ప్రభువా వారి జీవితంలో నేను ఒక మార్పుని తీసుకురమ్మని అడుగుచున్నాను. వారికి నువ్వు శాంతి సమాధానం దయచే తండ్రి. ప్రభువా నాయన ఈ లోకంలో మేము ఎంతకాలం ఉంటాం అంతకాలం కూడా మాకు ఏదో ఒక శ్రమ ఉంటుంది నాయన. మేము పరలోకం చేరే వరకు కూడా ఈ శ్రమలు మమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. వాటిలన్నిటి నుంచి కూడా మేము జయించాలంటే నీవు మాకు తోడుగా ఉండాలి. మేము నీతిమంతులుగా ఉంటేనే నువ్వు మాకు తోడుగా ఉంటావని సెలవిచ్చావు తండ్రి. ప్రభువా నీ ఆజ్ఞల ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయ తండ్రి. నన్ను ఎవరైతే నాయన తండ్రి ప్రభు ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నారో
వారి హృదయాల్లో నువ్వు గొప్ప మేలుని దయచే తండ్రి. వారి హృదయంలోనైనా గొప్ప మార్పుని తెలియచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన సూటిగా వారితో మాట్లాడుతున్నది వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి ప్రభా, నేను న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా ఎంతమంది అయితే టీవీలో నేను యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్నారో వారి జీవితంలో కూడా గొప్ప మేలును దయచే తండ్రి ప్రభా. ఇంకా ఎవరైతే పూర్తిగా మారు మనసు పొందలేదో వారికి ఇప్పుడే నువ్వు రక్షణ దయచే తండ్రి, మారు మనసు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. వారి శారీరక బలహీనత నుంచి విడుదల దయచే తండ్రి ప్రభా. నేను అనేక మంది ప్రార్థన విన్నపములు కోరి ఉన్నాను తండ్రి. ప్రతి విన్నపమును నీ పాద సన్నిధిలో నేను మొరపెట్టుచున్నాను తండ్రి ప్రభా. మా ప్రార్థన అంగీకారముగా నీకు ఉన్నదని నమ్ముచున్నాను తండ్రి. నేను వారి ప్రార్థన అవసరతలన్నీ కూడా నువ్వు యేసు నామంలో ఇప్పుడే తీర్చును గాక అని నమ్ముచున్నాను తండ్రి ప్రభా. మేము విన్న మాటల్లో తండ్రి, నీ దృష్టికి మేము చెడుగా ఉన్నామంటే మాలో ఉన్నవి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి ప్రభా. ఒకటి డిసొబీడియంట్, అవిధేయత మేము కలిగి ఉన్నామని మేము తెలుసుకుంటున్నాం తండ్రి. మేము అది విడిచిపెట్టి నీ దగ్గర మేము ఇప్పుడు ఒబీడియంట్ గా ఉండడానికి సహాయం చేయ తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా, నీతో ఉన్న సంబంధాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. రిలేషన్షిప్ విత్ యూ తండ్రి ప్రభా. మేము ఎప్పుడు కూడా నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం చేయ తండ్రి. అదేవిధంగా తండ్రి మాలో ఫెయిత్ అనేది కలిగించే తండ్రి ప్రభా. విశ్వాసం ద్వారా గొప్ప కార్యములు మా పట్ల జరిగించమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా మాలో ఏదైనా పాపం ఉన్నట్లయితే ఆ పాపం ఇప్పుడే తీసివేయమని అడుగుచున్నాం తండ్రి. అనేక మంది ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు తండ్రి ప్రభా. వారి అవసరాలన్నీ కూడా తీర్చునవల్లిగా నువ్వు గొప్ప కార్యములు వారి పట్ల జరిగించు తండ్రి. నాయన తండ్రి, బిడ్డలు లేని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన బిడ్డను పొందుకుని కోల్పోయిన వారు ఉన్నారు తండ్రి. వారికి నువ్వు మరలా గర్భఫలాన్ని దయచేసి బిడ్డలను దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి అనేక మంది ఈ హార్ట్ అటాక్ రావడం ద్వారా కానీ పారాలిసిస్ రావడం ద్వారా కానీ ఎంతో ఇబ్బందులు శ్రమల్లో ఉన్నారు తండ్రి ప్రభా. వారికి నీవే ఆరోగ్యం దయచే తండ్రి. వారికి శారీరక ఎముకలు ఈ వాక్యం ద్వారా సెలవిచ్చావు, నీతిమంతుడి యొక్క ఎముకలన్నీ కూడా లెక్కింపబడతాయి, వాటిలో ఏది కూడా విరిగిపోదని నువ్వు చెప్పిన వాక్యం ప్రకారము వారి ఎముకలను నువ్వు బలపరచు తండ్రి ప్రభా. వారి ఎముకల్లో నువ్వు గొప్ప శక్తిని నింపమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా వివాహము కాని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శరీరంలో ఎముకను ఎక్కడైతే నువ్వు సిద్ధపరిచున్నావు తండ్రి ప్రభా. వివాహం కాని వారి కొరకే ప్రార్థన చేస్తున్న మంచి వివాహములు వారికి జతపరచమని అడుగుచున్నాం తండ్రి. గొప్ప కార్యములు వారి పట్ల జరిగించు తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా, ఉద్యోగం లేని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారికి తగిన ఉద్యోగం వెంటనే వారికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. వారి జీవితంలో గొప్ప మేలును దయచేయమని అడుగుచున్నాం. చదువుతున్న విద్యార్థుల కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. అనేక మంది బిడ్డలు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మొబైల్కి అడిక్ట్ అయిపోయి తండ్రి ప్రభా, వారు మిమ్మల్ని మర్చిపోతున్నారు, స్కూళ్ళను మర్చిపోతున్నారు, కాలేజెస్ మర్చిపోతున్నారు తండ్రి. వారిని ఇప్పుడే నువ్వు కాపాడమని అడుగుచున్నాం. వారితో నువ్వు మాట్లాడు తండ్రి ప్రభా. తల్లిదండ్రుల మాటలు విని వారు చక్కగా స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి చదువుకునే విధంగా నువ్వు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. తండ్రి నువ్వు గొప్ప కార్యములు వారి పట్ల జరిగించి తండ్రి సాతాను అడ్డంకులన్నీ కూడా తొలగించమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. యేసు రక్తం ఇచ్చేయి ప్రభా, నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా ఎవరైతే సాతాను శక్తులతో పీడింపబడుతున్నారో వారిని ఇప్పుడే నువ్వు విడుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. యేసు నామములో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సాతాను శక్తుల నుంచి వారికి విడుదల దయచే తండ్రి ప్రభా. నీయే సహాయం చేసి ముందు నడిపించు తండ్రి ప్రభా. గర్భిణీ స్త్రీల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలను కూడా ముట్టి స్వస్థపరచు తండ్రి. తల్లికి బిడ్డకి చక్కటి ఆరోగ్యం ఇచ్చి సుఖపురుడు తగిన సమయంలో దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన రాయబడిన ప్రతి ఒక్క ప్రార్థన అవసరం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం తండ్రి. వాటికి నువ్వే సమాధానం ఇచ్చి శాంతి సమాధానం నెమ్మదిని కలుగు చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇంకా మేము ఎవరి కొరకైతే మర్చిపోయినట్టయితే కృపతో జ్ఞాపకం చేసుకుని వారిని కూడా నువ్వు దీవించి ఆశీర్వదిస్తాను నమ్మచ్చు. మరొకసారి ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి జీవితంలో నువ్వు గొప్ప మేలును దయచేస్తాను నమ్మచ్చు. ఆయన మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ నీ రాకడ వచ్చేంత వరకు కూడా మేము నీతిమంతులుగా జీవించడానికి సహాయం చేయమని మీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లించుకుంటూ అతి తొందరలో రాబోచున్న నజరేయుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థనకి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాదికి నాశమే కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధ అన్యోన్య సహవాసము మీకును మనకిని ఎల్లప్పుడూ కూడా ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. క్రైస్తవ